I just don't believe it. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎవరైనా కల్లోకి వెళ్ళొచ్చు అండ్ కెన్ బి ద పార్ట్ ఆఫ్ ద డ్రీమ్ అన్నారు. నేను నా కల్లోకి వెళ్ళొచ్చా? అక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఫీల్ అవ్వచ్చా? వీడియో ఇన్సెప్షన్ సినిమాలా చెప్తున్నాడు. అది నిజంగా పాసిబుల్ డాక్టర్? ఖచ్చితంగా. దాని పేరు లూసిడ్ డ్రీమింగ్. నిద్రకి మెలకువకి మధ్యలో ఉన్న పొజిషన్. నువ్వు కలలో ఉన్నా కూడా నీ కాన్షియస్ మాత్రం మెలకువతోనే ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీ బాడీ నిద్రపోతుంది, నీ మనసు కలలో మెలకువతోనే ఉంటుంది. నువ్వు నేరుగా చూస్తున్నట్టు కలలో జరుగుతున్న అన్ని విషయాలు చూడొచ్చు, వినొచ్చు, గాలి వాసన అన్నిటిని ఫీల్ అవ్వచ్చు. బట్ దాంట్లో కొంచెం రిస్క్ ఉంది. లూసిడ్ డ్రీమ్ లోకి వెళ్ళడం ఈజీ, కానీ 10 నిమిషాల కంటే అందులో ఎక్కువ ఉండడం ప్రమాదకరం. ఏం పర్లేదు డాక్టర్, ఐఎమ్ రెడీ. ఇవన్నీ ఎందుకు డాక్టర్? అప్పుడే కలుస్తుందా? నో 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 ఇట్స్ జస్ట్ ఫర్ మై అబ్జర్వేషన్. యూ జస్ట్ డోంట్ వరీ. ఇప్పుడు నేను నీకు మందిస్తాను. అది నీ యాంగ్జైటీని తగ్గించి మనసుని శాంతపరిచి నిద్రలోకి తీసుకెళ్తుంది. నువ్వు ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? ఎస్ డాక్టర్. దాన్ని మళ్ళీ కంప్లీట్ గా ఫోకస్ చేయి. ఓకే. జస్ట్ లుక్ అట్ యువర్ వాచ్. దాంట్లో సెకండ్స్ ముళ్ళు పరిగెడుతుందా? పరిగెడుతుంది. బట్ కలలో అది పరిగెత్తదు. అదే నువ్వు కలలో ఉన్నావు అనడానికి ఇండికేషన్. ఫర్ టెస్ట్ నేను 1 minute అలారం సెట్ చేస్తున్నాను. అదే నువ్వు కల నుంచి బయటికి రావడానికి వార్నింగ్. రిలాక్స్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Slowly slip into the dream. Come fast. Sorry, doctor. Amazing, doctor. Everything was so real. The surroundings, I could feel it. And one more thing. నీ కలలో జరుగుతున్న ఏ విషయాన్ని మార్చడానికి ట్రై చేయకు. వన్స్ డన్ ఇట్స్ డన్. లుక్, FDA అప్రూవల్ కి కొన్ని రోజులు ఉంది. ఆల్ మై ప్రైడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ఇట్. యు బెటర్ మేక్ షూర్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇంకొకసారి మీరు కాల్ చేయాల్సిన అవసరం రాదు. వాడు ఫినిష్ అయ్యాడని న్యూస్ తో నెక్స్ట్ టైం నేనే మీకు కాల్ చేస్తా.
అవుతుంది గౌతమ్. నేను చెప్పేది విను, హాస్పిటల్కి వెళ్దాం. లేదు మేఘ, నాకంత టైం లేదు. నేను చాలా వదులుకోను. లోపల ఏం జరిగినా నా అంతటి నేను బయటకు వచ్చేంత వరకు ఎవరు లోపల రావద్దు. సిద్ధార్థ, రే సిద్ధార్థ్, ఎక్కడున్నావురా? నీకోసం వెయిటింగ్. హలో సార్, నేను సిద్ధార్థన్ కాదు. ఆయనకి యాక్సిడెంట్ అయింది. లక్ష్మీ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. మన సిద్ధార్థ్ గారికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ వచ్చింది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్ ఒకరికి ఇక్కడ పవర్ఫుల్ ప్లేసెస్ లో పరిచయాలు ఉన్నాయి. నీకు కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు టీ, కాఫీ ఏదైనా కావాలా? బ్యాగ్ ఇవ్వు. 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 పోస్ట్ మార్టం, ఒరిజినల్ ల్యాబ్ రిపోర్ట్, పేషెంట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ బయటకు వస్తే మనం పర్మనెంట్ గా లోపల ఉంటాం. రోనీ, అదియా అసలు నువ్వేం చేయటానికి ట్రై చేసా తెలుసా? It's my dream.
Alanta Genetic Research and Development Company. I have spent a lot of money on it. అన్ని మంచిగా జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి నీ చైల్డ్ స్టూపిడిటీతో అన్ని స్పాయిల్ చేశావు. You are too much in the center of everything. You're going to pay for it. మీరు చేస్తున్న దాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నాకు తెలుసు ఇలాంటి ఒక రోజు వస్తుందని. కానీ అది ఈ రోజుని ఊహించలేదు. ఇతన్ని ఇక్కడ చూసాక నాకు అర్థమైపోయింది నేను చేయాలనుకున్నది చేయలేనని. ఇప్పటికీ నన్ను వదిలేమని మిమ్మల్ని అడుగును. అలా కాపాడుకున్న లైఫ్కి ఏం వాల్యూ ఉంది? నేను చావుకి భయపడను సార్. కానీ నా రిక్వెస్ట్ ఒక్కటే, ప్లీజ్ ప్లీజ్ సార్, ఇప్పటికైనా ఇవన్నీ ఆపేయండి. ఇక్కడ నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. అది ఇన్నోసెంట్ పీపుల్. ఏముంది వాళ్ళ లైఫ్ లో? వైస్ లైఫ్ వాళ్ళది. అట్లీస్ట్ వాళ్ళందరికీ అర్థవంతమైన చావు ఇస్తున్నాను. 6 months ముందు రోనీ ఎంతమంది? 40 మంది సార్. 40 people. ఏమనుకున్నావు? డెంగ్యూ ఫీవర్. I have done that. ఇది అంతా నేనే చేశాను. కొంతమంది బాగుండాలి అంటే కొంతమంది ఉండకూడదు. కోలాటరల్ డ్యామేజ్ చావాలంతే. ఈ మెడిసిన్ మార్కెట్లోకి 1 yearలో వస్తుంది. We might have to do more tests. రిజల్ట్ దొరికే వరకు ఇవి అన్ని చూడడానికి ఉండవు. ఐఎమ్ సారీ ఆర్య. రోనీ సార్, టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే. మేక్ ఇట్ క్లీన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఇలాంటి ఎవిడెన్స్ దొరకకూడదు. షూర్. డోంట్ లీవ్ ట్రేసెస్. ఓకే సార్. సార్, మీరు నన్ను చంపేయగలరు, కానీ మీరు చేస్తున్న తప్పుని ఆపాలన్న ఆలోచనని మీరు చంపలేరు. అది ఇక్కడెక్కడో తిరుగుతూనే ఉంటుంది. అది చావదు. దానికి చావలేదు. ఇదిగో నీ ఎవిడెన్స్. నీ పెన్ డ్రైవ్. ఈ అమ్మాయి వచ్చిన కార్ని ఊరు చివరనున్న నల్ల చెరువులో తోసేయండి. ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. తీసుకెళ్ళు.
ఆద్య నన్ను కలవడానికి రిసార్ట్కి వచ్చింది. తనకి హెల్ప్ చేయడానికి సిద్ధార్థ్ నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. ఆ రోజు ఆద్యని కలిసి ఉంటే నేను తను కాపాడుండేవాడిని. ఏమైంది? ఎక్కడికి ఎక్కడికి ప్లీజ్ ఆగు. బ్రేస్లెట్. కానిస్టేబుల్, ఆ బ్రేస్లెట్ ఇవ్వండి. నా పేరు ఆద్య. మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కారణం ఉంటుంది. అండ్ నా జీవితానికి కారణం ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. ఈ పెన్ డ్రైవ్లో ప్రభావతి, రమ్య, శరణ్య, కవిత ఇలాంటి ఎంతో మంది అమ్మాయిలకి జస్టిస్ ఉంది. ఈ ఎవిడెన్సెస్ వల్ల ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఆపగలిగినప్పుడే నా ఆత్మకి శాంతి కలుగుతుంది. అమ్మా, నాన్న, నీ మనసుకి నచ్చిన పని చేయమని చెప్పారు. నా మనసు ఇదే సరైందని చెప్పింది. నేను చేస్తున్నాను. I'm proud to be your daughter. Love you, Nana. Love you, Amma. దేశంలోనే అతిపెద్ద మెడికల్ స్కామ్ ని బయటపెట్టిన ఆద్య మరణం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం. ఛానల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గౌతమ్ ఎంతో చాకచక్యంతో ఛేదించారు. ఈ స్కామ్ వెనుకున్న ఆర్ఎంకే హాస్పిటల్ డీన్ ఓఎంజీ రావు, దన్నారం సర్పంచ్ దేవరాజ్, ప్యారడైజ్ రిసార్ట్ మేనేజర్ శశికాంత్ ని దేశంలో ఇకపై జరగబోయే మెడికల్ ట్రయల్స్ అన్నింటినీ కఠినంగా పర్యవేక్షించే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైన అలాంటా జెనెటిక్స్ ని సుప్రీంకోర్టు నిషేధించింది. ఆ కంపెనీ సీఈఓ బిఎన్ షా కోసం పోలీసులు గాలిస్తున్నారు.